నాగర్ కర్నూలు నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. మంటలు అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూల్ నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. మంటలు అదుపు చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తోంది. నాగర్ కర్నూల్ నల్లమల అడవి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. మంటలు అదుపు చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జాయిన్ అవుతున్నారు. హరిశంకర్, అసలు ఈ మంటలు ఎలా వ్యాపించే ప్రస్తుతం అదుపులోకి వచ్చాయా? సతీష్, వేసవి ప్రారంభం కాకముందే నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతి ఏడాది జరుగుతున్నట్టే అగ్ని ప్రమాదాలు ప్రారంభమైనని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఏడాదిలో ప్రతి సంవత్సరం కూడా ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఎవరైనా అగ్ని కావాలని రాజేశారని చెప్పి ఒక ఉత్తరమైన పరిస్థితి నెలకొని ఉంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉన్నటువంటి భారీ అగ్ని ప్రమాదం దాదాపు 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతంలో కూడా ఈ యొక్క ప్రమాదం జరిగింది. దోమలపెంట, కొల్లంపేట, కొమ్మనపేట, పల్లెబైలు, నక్కర్లపేట మరియు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగినట్లు కూడా స్థానికంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మంటలు ఆర్పేందుకు కూడా ఇటు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం నుంచి ఫైరింగ్లతో పాటు అచ్చంపేట నుంచి ఫారెస్ట్ శాఖ సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్లి మంటలాపై ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత కొంతకాలంగా ఏదైతే నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 2,55,000 హెక్టార్లలో ఉన్నటువంటి నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూరు శివారు నుంచి కూడా శ్రీశైలం, మధ్యమడుగు వరకు పూర్తి స్థాయిలో నిర్దేశిత ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరిగితే వన్య ప్రాణులకు మరియు ఏదైతే జంతువులకు అన్నిటికీ కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా అధికారులు ఇక్కడ దాదాపు 144 సెక్షన్ విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే దాదాపు గత కొంతకాలంగా ఈ యొక్క అటవీ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా కూడా వాళ్ళు చర్యలు చేపడుతున్న కూడా యాత్రికులు అంటే ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే యాత్రికులు పెద్ద ఎత్తున కూడా ఇటు వంట వార్పు కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు అటవీ శాఖ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్న నేపథ్యంలోనే మరోసారి ఈ యొక్క అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలపై కూడా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు విచారణ ప్రారంభించిన పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఫైరింగ్లతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున కూడా మండల ఆర్పేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సతీష్, థ్యాంక్ యూ హరిశంకర్. బులెటిన్లో మరో